వినండి. సో కమ్మ కాపు రెడ్డి పెద్దలు రేడియోలు, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు ఇస్తున్నాము. ఖమ్మం టౌన్ అంతా హ్యాక్ అయిపోయింది. ఎస్సీ ఎస్టీ లంబడోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఒడ్రోళ్ళు, తుర్కోళ్ళు, సాకరోళ్ళు మనల్ని పీడియటం మొదలుపెట్టారు. కోట్లలో మాయలు మంత్రాలు చేస్తున్నారు. కొట్లాటలు పెట్టారండి. ఇంట్లో తినేట్టే తాగనియట్లేదు, వండుకోనియట్లేదు, ఏం చేయనియట్లేదు. ఖమ్మం స్టడీ సర్కిల్ కాలేజీలో ఉన్న టీచర్లు, సార్లు మరియు స్టూడెంట్స్, అంటే నాతో చదువుకున్న వాళ్ళు కొంచెం తెలివి మీరి రౌడిజం చేస్తున్నారు. మీరు 10 నిమిషాలే 2 నిమిషాలే అనుకుంటారు. చిన్నపిల్లలను కూడా చంపుతున్నారు వాళ్ళు. కొట్లాటకు రావడానికి, యుద్ధం పెట్టడానికి, ఇండియా నుంచి పారిపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు పాస్పోర్ట్లు తీసుకొని. ఇక్కడ ఏ టైంలో ఏ కొట్లాటలు అయితే ఏ కులాన్ని ఎవడి మీద పంపిస్తారు, ఇంట్లో ఉన్న అమాయకుల్ని ఏదో ఒకటి అంటాం, 1000 కోట్లకి వేసుకోమంటాం ఇంటి చుట్టూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అయితే ఎక్కడో నిలబడి ఎక్కడో ఏదో పని చేసుకొని తింటున్నామో, తాగుతున్నామో, టిఫిన్ చేస్తున్నామో, సిగరెట్ తాగుతున్నామో, ఎక్కడో దూరంగా జనసంచారం లేని చోట నిలబడి ఉన్నా అక్కడికి వచ్చి మరి గాలికి పోయి మీదకి తీసుకొని వచ్చిన పోలీసులు చిన్న చిన్న లిటికేషన్స్ కాదండి అవి. ఇప్పుడు బాగుపడుతున్నాడని ఓరవట్లేదట. ఇగో ప్రభాస్కి ఇన్ఫార్మ్ చేస్తే ప్రభాస్ చాలాసార్లు ట్యాంకర్లు పెట్టుకొని నిలబడ్డు. అంత యుద్ధం ఉంది అప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఒక పవన్ కళ్యాణ్ కూడా చెప్పి అడ్డేస్తేనే కొద్దిగా చికాకు, ఈ ఏరియా చికాకు పోయింది. మరి వీళ్ళందరినీ ఇకట్టా చేసి మళ్ళీ మాకే చెప్పినామని వాళ్ళు మమ్మల్ని వాడుకోకుండా చేయండి. మేము కార్లు రేడియోలు ఇస్తున్నాం. కార్లు రేడియోలు కూడా ఉంటాయి. పోలీసులకి తక్కువ పని అయిద్ది. ఇక ఎక్కడికి పోయినా ఎలాంటి కొట్లాటలు ఉన్నా అన్ని రేడియోలు కింద పడతాయి. ఎవరు ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలిసిపోద్ది. ఈ కందుకూరి ఉషారాణిని, ఉప్పల శివకుమార్ని, ఉప్పల భానుప్రకాష్ని, ఉప్పల అద్వైతిని, ఉప్పల స్వరూపాని, ఉప్పల పూలమ్మని, జోగం ఉదయ్ కుమార్ని, జోగం సత్యనారాయణని, జోగం పుష్పలత, జోగం రమ్యని బాగా పీడిస్తున్నారండి ఈ 13 మందిని. ఎందుకంటే ఇల్లు కావాలట, సంపాదించుకున్నారు. కొడుకు బాగా విదేశాల్లో పలుకుబడి సంపాదించాడు. భయంకరంగా టార్చర్ చేస్తున్నారు. ఇంటి చుట్టూ 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్నారండి కేఎండిసి వాళ్ళు. ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ఉన్న ఓటర్ క్యాస్ట్ వాళ్ళు, మరి ఇతర వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మరి నిర్మల్ స్కూల్ టీచర్లు, చిల్డ్రన్స్ కూడా ఉన్నారు. 1997 సీనియర్స్ ఉన్నారు.